హాయ్, నేను సాయి తదాస్తు. మీరు చూస్తున్నారు తదాస్తు ఛానల్. యూట్యూబ్లో కెరీర్ లేదని చెప్పి వీడియోస్ చేయడం మానేశాను. కానీ మీరు ఒక్క వీడియో చాలా గట్టిగా ట్రెండింగ్ చేసి నా ఛానల్ని ఒక్క మెట్టు పైకెక్కించారు. ఒక్క వీడియో మీద మీ ప్రేమను చాలా గట్టిగా చూపించారు. మిగతా వీడియోస్ మీద కూడా చూపిస్తే బాగుండేది. ఇప్పుడొచ్చే వీడియోస్ కూడా మీ ఆదరణ కావాలని కోరుకుంటూ కథలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీ ఎక్స్ప్రెషన్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను చెప్పే కథలన్నీ వాస్తవంగా జరిగిన కథలే. ఇంతకు ముందు చెప్పిన కథలు ఇండియాకి బయటవైతే ఇప్పుడు చెప్పే కథ మన ఇండియాలోని బీహార్కి సంబంధించింది. బీహార్లోని ఒక చిన్న గ్రామంలో బుధియా అనే వ్యక్తి తన భార్య ఇంకా 4 పిల్లలతో జీవించేవాడు. దామెలి అనే చిన్న గ్రామంలో జీవితం చాలా కష్టం. బుధియా ఒక స్థానిక జమీందారు దగ్గర పొలాల్లో రోజువారీ వేతనంపై పనిచేసేవాడు. పేరు చంప, బుధియా భార్య. తన భర్తను ఎప్పుడూ అవమానంగా మాట్లాడుతూ ఉండేది. ఎందుకంటే చంపకి సుఖమైన జీవితం లేకపోవటం వల్ల. చాలాసార్లు ఆహారం కూడా ఉండేది కాదు. రాత్రివేళ చాలాసార్లు చంప ఆహారం లేకుండానే నిద్రపోయేది. బుధియా జీవితం చాలా బాధతో ఆందోళనతో నిండి ఉంది. కానీ తన 4 పిల్లల జీవితాల మీద చాలా గట్టిగానే ఆశ పెట్టుకున్నాడు. వాళ్ళ పిన్ని కూతురు ప్రియా, 6 ఏళ్ళు. తను చాలా చురుగ్గా ఆడుతూ ఉండేది. ప్రియ చూడ్డానికి చాలా అందంగా ఉండేది. బుధియా తనను అందరికంటే ఎక్కువ ప్రేమించేవాడు. పని కష్టం, బతకడం కష్టం. బుధియా రోజుకు 25 రూపాయలు మాత్రమే సంపాదించేవాడు. ఆ చిన్న మొత్తంలోనే కుటుంబం మొత్తాన్ని పోషించాలి. కానీ అది అసాధ్యం. అందుకే బుధియా గ్రామాన్ని వదిలిపెట్టి సిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పాట్నాలో ఒక ఫ్రెండ్ని కలిశాడు. అతను ఢిల్లీ, ముంబై లాంటి మహానగరాల్లో ఉన్న అవకాశాల గురించి చాలా గట్టిగానే చెప్పాడు. ఆ మాటలు విన్న బుధియా చాలా ఆసక్తితో ఆ నగరాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బుధియా ఇంటికి వచ్చి తన బుర్రలో ఉన్న ఆలోచనల్ని తన భార్య చంపతో చెప్పాడు. చంప బుధియా మాటలు విని ఫ్యామిలీ మొత్తం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఖరీఫ్ పంట పూర్తయింది. ఖరీఫ్ అంటే వర్షాకాలంలో పండించే పంటలు. ఇక దమేలీలో పని లేదు, వెతుక్కున్నా దొరకట్లేదు. కాబట్టి కుటుంబం మొత్తం రైలెక్కి ఢిల్లీకి వెళ్లారు. చంప మేనమామ అప్పటికే ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీకి చేరుకున్న బుధియాకు అన్ని విషయాలు చాలా ఆహ్లాదకరంగా అనిపించాయి. కుటుంబం మొత్తం కయాలా సమీపంలోని తిలక్ నగరాల్లో ఉన్న జేజే రీసెటిల్మెంట్ కాలనీలో ఒక చిన్న గదిలోకి వెళ్లారు. ఇందులో 50 నుండి 60 మంది ఈ ఇంటి ప్రజలందరూ ఉపయోగించే కామన్ టాయిలెట్ ఉంది. చంప మేనమామ ఆ గదిని బుధియాకు 500 రూపాయలకు ఏర్పాటు చేశాడు. బుధియా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. అందులో చంప మరీను. అందులో పిన్ని కూతురు ప్రియ కూడా చాలా సంతోషంగా ఉంది. అక్కడున్న పిల్లల్ని ప్రియ స్నేహితులుగా చేసుకుంది. ఆ నగరంలో ఉన్న ఎత్తైన బిల్డింగ్స్ని చూస్తూ, జనాలు నిండిన స్థలాలను చూస్తూ ప్రియ ఢిల్లీని చాలా ఇష్టపడింది. తల్లిదండ్రుల హెచ్చరికలు వింటూనే పక్క ప్రాంతాల పిల్లలతో చాలా జాగ్రత్తగా ఆడుకుంటూ ఉండేది. అలానే పిల్లలతో పార్కులు కూడా తిరుగుతూ ఉండేది. ఆ కాలనీలో ప్రియను అందరూ ఇష్టపడేవారు. బుధియా కీర్తినగర్లో ఒక ఫ్యాక్టరీలో పని ప్రారంభించాడు. అక్కడ నెలకు 2500 సంపాదించేవాడు. అందులో 500 రూమ్ రెంట్కి పోయేవి. మిగతా డబ్బుతోని కుటుంబాన్ని పోషించేవాడు. బుధియాకు సహాయంగా చంప కూడా ఏదైనా పని చేసి సంపాదించాలని నిర్ణయించుకుంది. అది కూడా ఇంట్లోనే. చంప తన పెద్ద కూతురుతో కలిసి రోజుకు 10 నుండి 20 గంటల పాటు డెకరేటింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అందులో ఆమె చాలా బిజీ అయిపోయింది. ఈలోగా ప్రియ తన స్నేహితులతో ఇంట్లో బయట ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం పూట ఒక కొత్త అబ్బాయి ఆ ప్రాంతానికి వచ్చాడు. అతని పేరు రమేష్. పశ్చిమ బెంగాల్ నుంచి ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చాడు. అతను బుధియా లేనప్పుడు చంపాకు ఇంటి పనులలో సహాయం చేసేవాడు. అతడు బుధియా కుటుంబంతో చాలా క్లోజ్గా ఉండేవాడు. ప్రియ రమేష్కు చాలా దగ్గరైంది. రమేష్ దగ్గర ప్రియ రైటింగ్ నేర్చుకునేది. ఎందుకంటే అతను చదువుకున్నాడు కాబట్టి ట్యూషన్ చెప్పేవాడు. బుధియా కుటుంబం ఢిల్లీకి వచ్చి అప్పటికే సంవత్సరం గడిచిపోయింది. ఆ సంవత్సరంలోనే బుధియా కుటుంబ పరిస్థితులను చక్కబెట్టుకున్నాడు. రమేష్ గురించి బుధియాకు చెడ్డగా తెలిసింది. అతడి స్నేహితులు కూడా మంచివాళ్లు కాదు, దొంగలు అని తెలిసింది. అందుకని చంపకి ప్రియకి రమేష్ గురించి చెప్పి రమేష్ ఇంటికి వెళ్ళకూడదు, తనతో మాట్లాడకూడదు, తన నుండి ఎలాంటి సహాయం తీసుకోకూడదని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. ఒకరోజు ప్రియ తన 2 స్నేహితులతో కలిసి
బుధియా చంప ఇద్దరు ఇంట్లో లేనప్పుడు ఆడుకోవడానికి పార్కుకెళ్ళింది. రమేష్ అప్పటికే ఆ పార్కులో ఉన్నాడు. ఆమెను చూసి ఆమె దగ్గరకొచ్చాడు. రమేష్తో మాట్లాడడానికి ప్రియ చాలా భయపడింది. ఎందుకంటే ప్రియకి రమేష్ గురించి చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి. కానీ ప్రియ చాలా హ్యాపీగా ఉండే అమ్మాయి. ఆటల్లో పడి నాన్న వార్నింగ్ మర్చిపోయింది. రమేష్ ఎప్పుడూ బుధియాతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉండేవాడు. తన మాటలతో హర్ట్ చేస్తూ ఉండేవాడు. బుధియా కూడా రమేష్ని తిడుతూ ఉండేవాడు. చిన్న చిన్న ఆర్గ్యుమెంట్సే పెద్దగా మారేవి. రమేష్ ఇవన్నీ మనసులో పెట్టుకుని బుధియాకు నేనంటే ఏంటో చూపించాలి అని గట్టిగా అనుకున్నాడు. బుధియాకి ప్రియ అంటే చాలా ఇష్టం కాబట్టి రమేష్ బుధియా మీద ఉన్న పగను ప్రియ మీద చూపిద్దామనుకున్నాడు. ఆ ప్రకారంగానే ప్రియకు చాలా ఇష్టమైన చేపల కూర చేసి ప్రియని ఇంటికి రమ్మని పిలిచాడు. రమేష్ పిలిచాడు కాబట్టి ప్రియ తన ఇద్దరు స్నేహితులతో కలిసి రమేష్ ఇంటికి వెళ్ళింది. ఈ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని రమేష్ మనసులో గట్టిగా ఉంది. రమేష్ తన ఇంటికి వెళ్ళగానే ఆ ముగ్గురు అమ్మాయిలతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆడుకునేటప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిల చేతులు వాళ్ళకి తెలియకుండానే రమేష్కి తాకాయి. ఆ తాకిన స్పర్శని రమేష్ వేరే రకంగా తీసుకున్నాడు. ఆ స్పర్శతో రమేష్ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. పైనుంచి బుధియా మీదున్న ప్రతీకారం చాలా గట్టిగా మండుతుంది. ఏం చేయాలో అర్థం కాక మొదట ప్రియని సెలెక్ట్ చేసుకున్నాడు. మిగతా ఇద్దరు పిల్లల్ని బెడ్షీట్తో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కాడు. అలా వాళ్ళిద్దరిని అరవకుండా కదలకుండా కట్టిపడేశాడు. అది సమ్మర్ సీజన్ కాబట్టి బయట ఎవ్వరూ తిరగట్లేదు. అందరూ తమ తమ ఇళ్లల్లోనే కూలరు ఫ్యాను వేసుకుని కూర్చున్నారు. ఇదే అదునుగా తీసుకొని ఆ రమేష్ ప్రియ మీద లైంగికంగా దాడి చేశాడు. రమేష్ 7 సంవత్సరాలైన చిన్న పిల్ల మీద స్పృహ లేకుండా అత్యాచారం చేస్తున్నాడు. ప్రియ స్పృహ కోల్పోయిన తరువాత ఆమె ఇద్దరు స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ల మీద కూడా అత్యాచారం చేశాడు. ఆ ముగ్గురు పిల్లలు రమేష్ ఇంటికి వచ్చి గంట పైనే అవుతుంది. ఆ ముగ్గురు పిల్లల్లో ఒక అమ్మాయి చాలా గట్టిగా అరిచింది. ఆ అరుపు పక్కింట్లో ఉన్న రఘువీర్కి వినిపించింది. ఆ అరుపు విన్న రఘువీర్ వెంటనే చుట్టుపక్క వాళ్ళని తీసుకొచ్చి రమేష్ డోర్లని పగలగొట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ ముగ్గురు పిల్లలు స్పృహ లేకుండా రమేష్ గదిలో పడి ఉన్నారు. ఆ పిల్లలకి విపరీతమైన రక్తస్రావం కావడంతో ఆ ప్రాంతంలో ప్రతి చోట గందరగోళం నెలకొంది. చుట్టుపక్క ఉన్న వాళ్ళందరూ ఆ పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. వారి పరిస్థితిని చూసి గుంపులో ఎవరో రమేష్ని చంపండి అని గట్టిగా అరిచారు. ఆ అరుపు వినగానే ఎవరు ఆపుకోలేకపోయారు. ప్రజలు రమేష్ని కొట్టడం మొదలుపెట్టారు. ఇంతలో పోలీసులొచ్చి రమేష్ని తన కస్టడీలోకి తీసుకున్నారు. అంతలోపే రమేష్ దాదాపు చావు వరకు వెళ్ళాడు. ప్రజలు అతనిపై అత్యాచారం అభియోగాలు మోపారు. తమ కూతురు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడటం చూసి బుధియా చంప కలలన్నీ పగిలిపోయాయి. ఆమెకు 12 కుట్లు పడ్డాయి. పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ప్రియకి 2 రోజుల తరువాత స్పృహ వచ్చింది. ఆమె మొదటిసారి తన తల్లితో మాట్లాడింది. ఆ చిన్న అమ్మాయి ఎవరిని చూసినా భయపడుతుంది. ఆఖరికి తన తండ్రిని చూసినా భయపడుతుంది. ఈ సంఘటన తరువాత ప్రియకు 2 ఆపరేషన్స్ జరిగాయి. ఆ సంఘటనతో తన చిన్న జీవితం పూర్తిగా మారిపోయింది. చాలా ఆనందంగా, కొంటెగా, ఉల్లాసంగా ఉన్న ప్రియ ఇక ముందు అలా ఉండదు. బీహార్ నుండి బుధియాతో ఎలా వచ్చిందో అలా లేదు. ఆమెకు ఇంతకు ముందున్న స్వభావం చనిపోయింది. ప్రియ ఇప్పుడు పూర్తిగా మారిపోయిన అమ్మాయి. ఈ సంఘటన జరిగి చాలా రోజులైనా సరే ప్రియ ఇంకా రాత్రులు లేచి భయపడుతుంది. ఆమె బయట ప్రపంచాన్ని ఎదుర్కోలేక ఆ బయట ప్రపంచానికి చాలా దూరంగా ఉంది. ఆమె బయట ఆడుకోవడం కూడా మానేసి ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడల్లా తనను గదిలో బంధించమని తన తల్లిని అడుగుతుంది. తల్లిదండ్రులు, స్నేహితులు ప్రియను ఎంత మార్చడానికి ట్రై చేసినా తను మారలేకపోయింది. కానీ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రమేష్ అనే మృగం సమాజంలో ఇంకా స్వేచ్ఛగానే తిరుగుతూ ఉన్నాడు. ప్రియ ఇంకా ఆమె కుటుంబం కోణం నుండి చూస్తే మొదట కేసు వెనుక ఉన్న సులభతరం చేసే అంశాలు, తన కుమార్తె పట్ల తల్లికున్న అజాగ్రత్త, ఇంకా నిర్లక్ష్య వైఖరి మనకి కనిపిస్తుంది. వారు గ్రామీణ నేపథ్యం నుండి వచ్చారు. అక్కడ సంస్కృతి స్నేహపూర్వకంగా ఇంకా సురక్షితంగా ఉంటుంది. అందువల్ల ఆమె కూతురు మీద కొంచెం జాగ్రత్త లేకుండా ఇంటి బయట ఆడుకొనిచ్చేది. చెంప ఎప్పుడూ ఇంట్లోనే ఉండేది. తన కుమార్తె ఎక్కడ ఆడుకుంటుందో, ఎవరితో మాట్లాడుతుందో అనే దాని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ విషయమే ఆ కుటుంబానికి ప్రాణాంతకమని రుజువు చేస్తుంది. ఎందుకంటే వారు ఢిల్లీకి కొత్తవారు. అందువల్ల నగర సంస్కృతి
వారు నివసించే ప్రాంతం ఇంకా వారి చుట్టూ ఉన్న ప్రజల గురించి వారికి ఏమాత్రం తెలియదు. ఆ చుట్టుపక్క ప్రాంతాలన్నీ మద్యపాన సేవకులతో, నిరుద్యోగులతో, నిరాశకు గురి అయిన సమాజంలోని ప్రతికూల అంశాలతో నిండిపోయి ఉంది. ఈ రకమైన నివాసితులతో నిండిన ప్రాంతాలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ నేరాలను ఆకర్షిస్తాయి. అందువల్ల పిల్లలను రక్షించడానికి సరైన రక్షణ వైఖరి ముఖ్యం. రమేష్ కోణం నుండి చూస్తే గనక అతనికి ఉద్యోగం లేదు, పైనుంచి స్నేహితులు దొంగలు, అంటే చెడు స్నేహం చేస్తున్నాడు. ఆ చెడు స్నేహితులతో మందు ఎక్కువగా తాగేవాడు. అతనికి నిరాశ స్థాయి ఎక్కువైంది. ఇంతకు ముందు తనని ఊర్లో ఇష్టపడే ప్రజలు తనతో గొడవ పడడం మొదలుపెట్టారు. అందులో ఒకడు ఈ బుదియా. రమేష్ కుటుంబం కూడా గ్రామం నుండి వచ్చిన కుటుంబమే. ఆ కుటుంబానికి కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అందుకే అతను కోపంలో చాలా కోపంగా పిచ్చివాడయ్యాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ చిన్న విషయం తన జీవితాన్ని కూడా దెబ్బతీస్తుందన్న చిన్న స్పృహ కూడా లేకుండా ఒక చిన్న అమ్మాయి జీవితాన్ని చిత్రహింసలకు గురిచేశాడు. ఈ కేసుని స్టడీ చేసేటప్పుడు ఆ 7 ఏళ్ల పిల్లకి ఇలా జరగకుండా ఉండాల్సిందని చాలాసార్లు అనుకున్నాను. కానీ జరిగిపోయిన విషయాలు మన చేతుల్లో ఏమీ ఉండవు, చెప్పుకోవడం వరకే. అలా చెప్పుకున్న తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్చుకోవాలి. గ్రామంలో ఉన్న ప్రజలకి ఒకరికొకరితో కమ్యూనికేషన్ ఉంటుంది, కానీ సిటీలో నువ్వెవరో కూడా నీకు తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా మంచిది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మీ ఎక్స్ప్రెషన్స్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.